నమస్కారం అన్న. ఈరోజు పుల్లయ్య గారి చేనులో ఉన్నాం మనము. బిఎం సూగూరు విలేజ్, మన బళ్ళారి తాలూకు వస్తుంది ఇది. ఈయన సూపర్ బంటి సోయింగ్ చేసినారు ఈయన. ఇప్పుడు దాదాపు మనం ఇక్కడ బోల్స్ కూడా లెక్కేపించినాము. 80 నుంచి 85 కాయలు ఉన్నాయి దీంట్లో. ఒక్కొక్క స్క్వేర్కి 8 నుంచి 10 కాయలు దాకా ఉన్నాయి. ఒక్కో స్క్వేర్కి 1 2 3 4 5 6 7 8 9 8 నుంచి 10 దాకా ఉన్నాయి ఒక్కో స్క్వేర్కి. ఆయన ఏమంటున్నాడంటే ఇప్పటికే దాదాపు 1.5 నెల అయింది, వర్షమే లేదు, బయలు భూమి ఈ రకంగా సెట్ అయింది, మేము ఎక్కడ చూడలేదు, ఈ చుట్టుముట్టు కూడా ఎక్కడ లేదని ఆయన చెప్తున్నాడు. అవునా? అవునా? నిజమేనా? ఇన్ని కాయలు ఎక్కడ నీ చుట్టుముట్టు చేయండి ఎక్కడ సెట్ అయినా? ఎక్కడెక్కడ సెట్ కాలేవు అసలు. ఇంత కాయ ఎక్కడ సెట్ కాలేదు. ఈయన కూడా స్ప్రేయింగ్స్ కూడా కేవలం 4 సార్లు మాత్రమే స్ప్రేయింగ్స్ చేసినాడంట. ఆయనే చెప్తున్నాడు 4 సార్లే చేసినాడు. ఇప్పుడు మనకి ఇంకో దీంట్లో మెయిన్ స్పెషాలిటీ ఏమంటే రాలిపోయే గుణం లేదని ఆయన చెప్తున్నాడు. రాలిపోవడం లేదు, జస్ట్ ఇట్లా మీరు ఈ పూత అట్లే వెంటనే కాయ అయిపోతుంది, ఇట్లే కాయ అయిపోతుంది, ఇట్లే. ఇదే స్పెషాలిటీ ఉండేదంతా దీంట్లో. ఇదే ఇప్పుడు వాన లేదు కదా, దీనికి ఒకసారి నీళ్ళు కట్టకంటే మాకు ఇదంతా సెట్ అవుతుందని మేము కష్టపడుతున్నాం. మీరు ఎంత వస్తుంది అనుకుంటున్నారు అన్న ఎకరాకి? ఇది వచ్చి 13 క్వింటాల పైన వస్తుందని లెక్క చేసుకున్నాను. 13 క్వింటాల పైన వస్తుందని, ఈ కాయని బట్టి 13 క్వింటాలు వస్తుందని అనుకుంటాను. ఇప్పుడు కట్టితే 15 క్వింటాల వరకు రావచ్చు. ఒకేలా నీళ్ళు కట్టి కాపు ఇదంతా సెట్ అయితే మరి ఒకవేళ దొరికితే, నీళ్ళు దొరికితే 15 క్వింటాల పైన రావచ్చు. లేకుండా ఇప్పుడు ఉన్నకాయ పగిలినా కూడా 13 క్వింటాలు ఆటికి పోతుంది. 13 క్వింటాలు ఆటికి పోదాం. అది రైట్. సంతోషమేనా?